కందిపప్పుతో ఎప్పుడు పప్పు టమాటా సాంబార్ కాకుండా ఇలా చేసి చూడండి. నోరు బాగోలేనప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది వేడివేడిగా తింటే. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. ముందుగా కందిపప్పుని మెత్తగా అయితే ఉడకబెట్టుకొని ఓ పక్కనైతే పెట్టుకోండి. అసలు పప్పు అనేది బద్దలా లేకుండా పేస్ట్ లాగా అయితే ఉండాలండి. లేదు ఉడకట్లేదు అని అంటే మాత్రం కొంచెం ఆయిల్ వేస్తే ఉడుకుతుంది. లేదు ఇంకా ప్రాబ్లం అయితే మిక్సీ చేసేయండి, మెత్తగా పేస్ట్ అవుతుంది. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. అలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి పోపులు అయితే వేసుకోండి. ఆవాలు అయితే కొంచెం వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర అయితే వేసుకోండి. ఆ రెండు కొంచెం చిట్టపట్టమని వేగిన తర్వాత 4-5 రెబ్బలు వెల్లుల్లిని చక్కగా దంచేసి అయితే వేసుకోండి. వీటంతటిని కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వండి. అంతా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోండి. ఒక చిన్న సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఇందులోకి కరివేపాకు అనేది మంచి స్మెల్ అయితే ఇస్తుందండి. కంపల్సరీగా కరివేపాకు అయితే వేయండి. వీటంతటిని చక్కగా వేయించేసుకోండి. అంతా వేగిన తర్వాత ఇందులోకి మనం పచ్చిమిర్చి కానీ కారం కానీ వేయము. కేవలం ఎండుమిర్చి కారమే వేస్తామండి. మీకు సరిపడా కారం అయితే వేసుకోండి. మరీ ఎక్కువైతే వేసుకోకండి, స్పైసీ అయిపోతుంది. అదే ఒకవేళ ఇది పొరటాలు తినాలి అని అనుకుంటే చిన్న సైజు ఎండుమిరపకాయ అయితే వేసుకోండి. మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చేసుకుంటే పొరటాలు పచ్చానికి కూడా చాలా పనిచేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను, అంతా త్వరగా వేగిపోవడానికి. ఇప్పుడు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా గోల్డెన్ కలర్లో అయితే వచ్చింది. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. అలా వేసుకున్న తర్వాత ఇంకా కందిపప్పును అయితే చక్కగా ఇందులో అయితే వేసేసుకోవడమే. ఇది మరీ చిక్కగా అయితే బాగోదండి, కొంచెం వాటర్ వేసి పల్చగా నీళ్ళగా అయితే చెయ్యాలి. దీని పేరు వచ్చేసరికి కందినీళ్ళు అని అంటాం మేము. మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే చేయండి. పప్పు అసలు వేస్ట్ అవ్వకుండా గిన్నెకున్న అంత పప్పుని చక్కగా వాటర్ వేసి క్లీన్ చేసి అందులో అయితే వేసేయండి. దీనికి సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా పడాలండి, అలాగైతే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా ఇంత పలచగా అయితే వాటర్ అయితే వేసుకున్నాను. దీని అంతటిని కొంచెం సేపు ఒక 5 నిమిషాలు మరగనిస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు మరిగినా అంత టేస్ట్ అయితే ఉండదు. కరెక్ట్గా ఒక 5 నిమిషాలు అయితే తలతలమని మరిగేలాగా అయితే ఉంచండి. చూసారు కదా ఎలా మరుగుతుందో. దీనికి మంచి కాంబినేషను అప్పడాలు అయితే మంచి కాంబినేషన్ అండి. అప్పడాలు వేయించుకొని చక్కగా వేడివేడి అన్నంలో ఈ వేడివేడి కందినీళ్ళు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనకి జ్వరం వచ్చినా ఏమీ నోరుకి తినాలనిపించకపోయినా ఇలా కందినీళ్ళు వేడివేడిగా చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు ఎవరైనా. వీడియో చూస్తూ ఎవరైనా లైక్ ఇవ్వకపోతే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తాను.